బ్రేకింగ్ న్యూస్. తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారంలో రెండో రోజు సిట్ విచారణ కొనసాగుతుంది. అలిపిరి కేంద్రంలో సిట్ కార్యాలయానికి అటు బోలేబాబా డైరెక్టర్లు ఇద్దరు హాజరయ్యారు. కల్తీ నెయ్యి జరిగిన సమయంలో టీటీడీలో ఈవోగా పనిచేసిన ఏవి ధర్మారెడ్డిని మరోసారి విచారణకు పిలిచిన సిట్ ప్రశ్నిస్తుంది. ఇక నెయ్యి కల్తీ విషయంలో సహకరించిన వారి వివరాలను కూడా రాబడుతుంది. సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. దామోదర్, తిరుపతి కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి టీటీడీ ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డిని ఇప్పుడు విచారించడం మనం చూస్తున్నాం. ఆయన విచారణలో భాగంగా మరికొంతమంది పేర్లు తెరపైకి వచ్చే అవకాశం ఉందా? విచారణ ఏ విధంగా కొనసాగుతుంది? రత్న, ఏదైతే టీటీడీ కల్తీ నెయ్యి 2020 సంవత్సరంలో 2022 సంవత్సరంలో బయటపడింది. ఆ తర్వాత జరిగిన నేపథ్యంలో కొనసాగుతున్న విచారణలో భాగంగా సిబిఐ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు ముగింపు దశకు వచ్చిందని చెప్పవచ్చు. ఇందులో భాగంగా నిన్నటి నుంచి టీటీడీ మాజీ అదనపు ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డిని విచారిస్తున్నారు. ఆయన ఉదయం 8:30 లోపే విచారణకు హాజరయ్యారు. మరోవైపు విపిల్ జైన్, పోపిల్ జైన్, ఏదైతే బోలోబాబా డైరీకి సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్స్ ఇద్దరు హాజరయ్యారు. మొత్తం వ్యవహారంలో కీలక సూత్రధారులుగా భావించే వీరిని గత 2 రోజులుగా పోలీసులు ఏదైతే సిఐడి బృందం నోటీసులు ఇచ్చి విచారిస్తున్న నేపథ్యం వారి న్యాయవాదుల సమక్షంలోనే విచారణ కొనసాగుతుంది. మరోవైపు ఏదైతే అజయ్ సుగంధ్ ఇచ్చిన సమాచారం మేరకు ఇప్పుడు ప్రస్తుతం విచారణ మొత్తం కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. నిన్న ధర్మారెడ్డిని విచారించిన నేపథ్యంలో బోలోబాబా డైరీతో పాటు ప్రీమియర్ అగ్రి ఫుడ్స్తో పాటు వైష్ణవి డైరీ ఇచ్చిన నెయ్యి 22లోనే కల్తీ అని జరిగినప్పటికీ ఎందుకు మీరు పూర్తి స్థాయిలో దానిని నిలిపివేయలేదు, అదే నెయ్యిని కల్తీ నెయ్యిని ఎందుకు కొనసాగించి తీసుకున్నారో అంటూ కూడా ప్రశ్నించినట్లు సమాచారము. దీంతో పాటు 319 రూపాయలకు కిలో నెయ్యి ఏ విధంగా కొనుగోలు చేస్తారా అన్న విషయం మీద గట్టిగా ప్రశ్నించినట్టు తెలుస్తుంది. తక్కువ రేటు పెడితే నాణ్యత లేని నెయ్యి వస్తుంది కదా, అంతేకాకుండా నెయ్యికి సంబంధించి పూర్తి స్థాయిలో రసాయనాలు కలిపిన నెయ్యిని వాడారు అన్న కోణంలో కూడా మైసూర్ ల్యాబ్ ఇచ్చిన ఏదైతే ల్యాబ్ రిపోర్టును కూడా ఎందుకు పట్టించుకోలేదు, ఇందులో ఎవరి వాటా ఎంత, మీకు ఏదైనా వాటా వచ్చిందా, లేకపోతే పైన ఏదైనా ఒత్తిడి వచ్చిందంటే తనకు పైనుంచి కొంత ఒత్తిడి వచ్చిన మాట నిజమేనంటూ కూడా ఆయన చెప్పినట్లు సమాచారం. మొత్తం నిన్న 8 గంటల పాటు విచారణ కొనసాగింది. ఈరోజు ఉదయం 8:30కు ఆయన అక్కడికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత ఏదైతే సిఐడి ఎస్పీ మురళీ లాంబా నేతృత్వంలోనే బృందం ఆయన్ను విచారిస్తున్నది. మొత్తం మీద మరోవైపు ఈరోజు కూడా ఏదైతే విపుల్ జైన్, ప్రఫుల్ జైన్ కూడా విచారణకు హాజరయ్యారు. మరోవైపు ఏదైతే చావ్డాకు సంబంధించిన న్యాయవాది కూడా విచారణకు హాజరైన పరిస్థితి. మొత్తం ఇప్పటికే ఏదైతే ఏప్రిల్ 6వ తేదీన మొదటి ఛార్జ్షీట్స్ దాఖలు చేసిన నేపథ్యంలో తుది ఛార్జ్షీట్స్ మరికొద్ది రోజుల్లో దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా పూర్తి స్థాయిలో విచారణ పూర్తి కానుంది. 13వ తేదీ విచారణకు హాజరు కమ్మంటూ మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ అయిన సుబ్బారెడ్డిని పిలిపిస్తే ఆయన 15వ తేదీ నుంచి 20వ తేదీ లోపల తాను హైదరాబాద్లో ఉంటాను, మీరు వచ్చి విచారించుకోవచ్చు అంటూ కూడా ఏదైతే సిట్ సభ్యులను కోరినట్లు సమాచారం. ఆయన్ను హైదరాబాద్లోనే విచారించే అవకాశం ఉంది. అయితే ధర్మారెడ్డి విచారణ నిన్న 8 గంటల పాటు కొనసాగింది. ఈ రోజు కూడా కొనసాగే అవకాశం ఉందని తెలుస్తుంది. పరకామణికి సంబంధించి టీటీడీ ఉద్యోగులు A9, A10గా నిందితులుగా ఉన్న వారు ఇచ్చిన సమాచారం కీలకంగా భావిస్తున్నారు. ఏదైతే కల్తీ నెయ్యి అని తెలిసిన తర్వాత ఆ నెయ్యిని తిరిగి బోలోబాబా డైరీ పంపిన నెయ్యిని కల్తీ అని గుర్తించిన తర్వాత అదే నెయ్యిని మరోసారి వైష్ణవి డైరీ ద్వారా పంపిస్తే వాటిని ఏదైతే రూట్ క్లియరెన్స్ చేసి పైకి పంపించినట్లు సమాచారం. ఇందులో ఎవరి పాత్ర ఉంది, ఎవరు చెప్పడం వల్ల పైకి పంపారంటూ కూడా ప్రశ్నించినట్లు సమాచారం. రత్న, చెప్పండి. దామోదర్, మీరు చెప్తున్న ప్రకారం ఇప్పటికే ధర్మారెడ్డి విచారణ కొనసాగడం మనం చూస్తున్నాం. తీగ లాగితే డొంకంతా కదిలిన విధంగా ఇతన్ని విచారించిన తర్వాత మరికొంతమందిని విచారణకు పిలిచే అవకాశం ఉందా? ఎవరెవరిని పిలిచే అవకాశం ఉందనుకోవచ్చు దామోదర్? రత్న, ఇప్పుడే గత ఏదైతే వైసీపీ ప్రభుత్వ హయాంలో సర్వం తానే అనే రీతిలో ధర్మారెడ్డి వ్యవహరించాడో అదనపు ఈవోగానే మొత్తం ఆయన బాధ్యతలు చేశాడు. ఈవోగా జవహర్ రెడ్డి కానీ అనిల్ కుమార్ సింఘాల్ ఉన్న సమయంలో కానీ మొత్తం వ్యవహారాన్ని ఈయనే చక్కబెట్టాడు. రివర్స్ టెండరింగ్ కానీ ఇతర వ్యవహారాలు కానీ ఈయనే చూశాడు. ఏదైతే కొనుగోలు ముఖ్యంగా ఇటు నెయ్యితో పాటు ఇతర వస్తువులు అంటే అన్న ప్రసాదాలకు కానీ అదేవిధంగా లడ్డు ప్రసాదాల తయారీకి అవసరమైన అన్ని ముడి సరుకుల కొనుగోలు వ్యవహారాన్ని మొత్తం ఈయనే నడిపించాడు. కానీ ఏదైతే ప్రొక్యూర్మెంట్ కమిటీ ఏదైతే ఉందో కమిటీ ఇచ్చిన ఆజ్ఞను తాను పాటించాను, అంతే తప్ప తాను సొంతంగా ఏమీ నిర్ణయం తీసుకోలేదంటూ కూడా ఆయన సిట్ బృందం సభ్యుల మధ్య ఎదుట చెప్పినట్లుంది. ఏదైతే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో
ఇప్పుడు ప్రొక్యూర్మెంట్ కమిటీ సభ్యులు ఎవరెవరు ఉన్నారో టీటీడీ పాలక మండలి సభ్యులు అప్పట్లో కొంతమంది ప్రొక్యూర్మెంట్ కమిటీ సభ్యులు ఉంటారు, వారిని విచారించే అవకాశం ఉంది. అదేవిధంగా టీటీడీ మాజీ చైర్మన్ ఎస్వి సుబ్బారెడ్డితో పాటు కరుణాకర్ రెడ్డిని కూడా విచారించే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. మొత్తం మీద అప్పట్లో ఉన్న పాలక మండలి సభ్యులు ఎవరైతే ప్రొక్యూర్మెంట్ కమిటీలో ఉన్నారో వారితో పాటు వీరిద్దరిని కూడా విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే సుబ్బారెడ్డికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత భూమన్ కరుణాకర్ రెడ్డితో పాటు పాలక మండలి సభ్యులు ప్రొక్యూర్మెంట్ కమిటీలో ఉన్న సభ్యులకు ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఇప్పటికే ఏదైతే మైసూర్ ల్యాబ్ నుంచి పూర్తి స్థాయిలో అప్పట్లో వారు జారీ చేసిన ల్యాబ్ రిపోర్టును కూడా సిట్ అధికారులు సేకరించిన నేపథ్యంలో అప్పట్లో ఏదైతే కల్తీ జరిగిందని నిర్ధారించిన తర్వాత ఎందుకు కొనుగోలు చేశారు, మీ పైన ఎవరి ఒత్తిడి ఉంది అన్న విషయం మీదనే వారు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది రత్న. రైట్, థ్యాంక్ యూ దామోదర్.